మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బైబిల్ అన్నది ఒక మత గ్రంథం కాదు. బైబిల్ అన్నది ఒక మత గ్రంథం కాదు. మత గ్రంథము రిలీజియస్ బుక్ అంటే అర్థం ఏంటి అంటే రిలీజియస్ బుక్ ఇస్ సంథింగ్ దట్ డిస్క్రైబ్స్ ద డీటీ. అంటే మీకు ఆ టైంలో ఉన్న ప్రజలు వాళ్ళ మైండ్లో రిలీజియన్ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, దేవుడికి సంబంధించిన రైటింగ్ అంటే ఏంటో తెలియాలి. సో దేవుడికి సంబంధించిన లిటరేచర్స్, రిలీజియస్ గ్రంథాలన్నీ కూడా ఏంటాయంటే ఆ దేవుడు దేవత వాళ్ళు ఉండే పర్వతాలు వాళ్ళని పొగుడుతా, వాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళకి ఏం చేస్తే సంతోషంగా ఉంటారు, ఏం చేస్తే శాంతి జరుగుద్ది, వాళ్ళకి ఏమిస్తే వీళ్ళు హ్యాపీగా బ్రతుకుతారో వాళ్ళు రాసుకున్న బుక్స్. అట్లా ఒక వర్గం వాళ్ళు ఇంకొక వర్గాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి రాసుకున్న పుస్తకాలు, లేదా ఈ దేవీ దేవతల్ని అపీజ్ చేసి వాళ్ళని సంతోషపరిచి వాళ్ళ దగ్గర వరాలు పొందుకోవడానికి రాసిన పుస్తకాలు. దేవుడు మనుషుల గురించి, మనుషుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అడ్రస్ చేస్తా, మనుషుల గురించి దేవుడు మాట్లాడగా వచ్చిన బుక్ బైబిల్. అది డిఫరెన్స్ బైబిల్కి మిగతా పుస్తకాలన్నిటికీ. సో మనుషుల మధ్యలో ఉన్న ఆ మూఢత్వాన్ని, మనుషుల మధ్యలో ఉన్న ఇంజస్టిస్ ని, మనుషుల మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ని, మానవుడిలో ఉన్న ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయడానికి దేవుడు కొంతమందిని ఇన్స్పైర్ చేసి దేవుడు మాట్లాడిన మాట బైబిల్. సో అప్పుడు దాకా అంతా వీళ్ళు రాసుకున్నాయి. ఇది దేవుడు ఇన్స్పైర్ చేసి రాయించింది బైబిల్.